పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైసీపీలో అసమ్మతి వర్గం గలం విప్పింది. నరసాపురం పార్లమెంటు వైసీపీ సమన్వయకర్త గూడూరు ఉమా బాలకు కాకుండా తనకు అవకాశం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేత కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇక 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ నేతగా సేవలందించాలని, బీసీ మహిళకు అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచించాలని వైసీపీ సీనియర్ నేత ముత్యాలరావు కోరారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిని మార్చి తనకు అవకాశం కల్పించాలంటున్నారు. ఇక బీసీ మహిళకు అవకాశం ఇవ్వడం సంతోషమే, కానీ తక్కువ సమయంలో పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం కష్టసాధ్యమన్నారు. పార్లమెంటు స్థానంలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల మద్దతు తనకు ఉందని తెలిపారు. అంటే బీసీలకి ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా మేము ఆ పార్లమెంటు టికెట్ ఆశించే ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన ఉన్నాం. భగవంతుడు ఆశించి జగన్ గారు ఆలోచిస్తే మాకు ఆ టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు కూడా మాకున్నాయి. అవును, ప్రకటించారు, ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మేము ఆశిస్తున్నాం. అదే ఎంపీ సీట్ అంటే కనుక మేము ఇంకా ఆశిస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా మారుతారేమో అని ఆశ, అంతే. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు నాయుడు తెలుసుకుందాం. రాంబాబు, నరసాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి గత కొద్ది రోజులుగా వైసీపీలో ఒక అసమ్మతి కావచ్చు, ఇవన్నీ కనిపిస్తున్న పరిస్థితులు ఇంకా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఆశావాహులు పెద్ద ఎత్తున అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. వైసీపీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అవును, మనం చూస్తున్నాము నరసాపురం పార్లమెంటరీ కోఆర్డినేటర్ గా గూడూరు ఉమాబాలను ఇటీవల వైసీపీ అధిష్టానం నియమించింది. అయితే ఆమె నియామకం పట్ల కొంతమంది వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఎంతమంది సీనియర్ నేతలుగా భీమవరం అదేవిధంగా నరసాపురంలో ఉన్నారు. ప్రధానంగా ఉమాబాల చట్టిబల్జ సామాజిక వర్గం చెందిన బీసీ మహిళ. అయితే అదే సామాజిక వర్గం చెందిన అనేక మంది నాయకులు అయితే ఇప్పుడు ఆమెను కోఆర్డినేటర్ నియమించిన పట్ల అయితే కొంత అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా డీసీఎంఎస్ చైర్మన్ వేంకట వెంకటస్వామి, అదేవిధంగా వైసీపీ సీనియర్ నేత వాసర్ల ముత్యాలరావు వీళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే మేమంతా ఎంతకాలంగా పార్టీని నమ్ముకున్నాము, పార్టీ సేవ చేస్తున్నాము, మాకు కాకుండా ఉమాబాలకు కోఆర్డినేటర్ నియమించిన ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా సరే పార్టీ అది పునరాలోచించాలి. కేవలం ఆమెను కోఆర్డినేటర్ గా నియమించారు తప్ప పార్లమెంట్ సీట్ ఆమెకు అనౌన్స్ చేయలేదు కాబట్టి ఆ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం మాకు ఇవ్వాలని చెప్పేసి వేంకట వెంకటస్వామి అదేవిధంగా ముత్యాలరావులు వాళ్ళైతే కోరుతున్నారు. అయితే ప్రధానంగా అయితే వేంకట వెంకటస్వామి అయితే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే చర్చిపల్లి సామాజిక వర్గంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది, మంచి పట్టు ఉంది. ఆయన అయితే ఉమాబాలను కోఆర్డినేటర్ గా నియమించిన పట్ల అయితే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అదే విషయాన్ని అధిష్టానం కూడా చెప్పారు. అదే సమయంలోని వాసర్ల ముత్యాలరావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అయితే ఆమెను మార్చి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నియమించాలని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల కోఆర్డినేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యేల మద్దతు నాకే ఉంది కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పి ముత్యాలరావు కోరుతున్నారు. మొత్తం మీద అయితే గత కొన్ని రోజులుగా అయితే ఉమాబాల పట్ల మాత్రం వైసీపీ నేతలు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. అయితే ఆమెను మారుస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే అధిష్టానం ఇప్పటికే ఆమెను దాదాపుగా అభ్యర్థిగా ఖరారు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళైతే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కోరేది ఏంటంటే ఆమెను మాత్రం అభ్యర్థిగా నియమిస్తే మేము పార్టీకి సహాయం చేయము, పార్టీకి వెన్నంటి ఉండమని చెప్పేసి కొంతమంది వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. కానీ ముత్యాలరావు అదేవిధంగా వెంకటస్వామి మాత్రం ఖచ్చితంగా తమ అభ్యర్థిత్వాలు పరిశీలించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉమాబాల అయితే ఆమెను మారుస్తారా లేదా అనేది మాత్రం మనకు తేలాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఆమెను కోఆర్డినేటర్ గా నియమించిన పట్ల అయితే సీనియర్ నేతలు అంటే ఎమ్మెల్యేలు కానీ అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో కానీ ఎటువంటి అసంతృప్తి లేదు. కానీ దిగువ స్థాయి నేతలు అదేవిధంగా సెకండ్ కేడర్ నేతలు మాత్రం, అదే కాకుండా చట్టిబల్జ సామాజిక వర్గం చెందిన నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అసంతృప్తి పట్ల వైసీపీ అధిష్టానం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది వేచి చూడాల్సి